హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమోటా చట్నీ అండి. ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే రైస్లోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టమోటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమోటాలను కూడా వేసుకున్నాక దీనిలోకి వంకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాక దీనిలోకి ఒక 10 పచ్చిమిర్చిని ఇలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే తక్కువ నూనెతోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చట్నీ అనేది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పక్క మగ్గిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలండి. ముక్కలన్నీ ఇలా టర్న్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒకసారి కడిగి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 5-6 వెల్లుల్లి రబ్బులు వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమోటా వంకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.